సముద్రయాన్ మిషన్ ద్వారా మహాసముద్రాల అన్వేషణకు భారత్ సిద్ధమైంది. 2026 జనవరిలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 28 టన్నుల మానవ సహిత సబ్ మెర్సిబుల్ను చెన్నై తీరంలోని 500 మీటర్ల లోతులో ప్రయోగాత్మకంగా ప్రయోగించనుంది. జాతీయ మహాసముద్ర సాంకేతికత ఇన్స్టిట్యూట్కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ను నడపనున్నారు. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా సాగర గర్భంలోని రహస్యాలను ఛేదించేందుకు ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు కింద మనుషులను సముద్ర గర్భంలోని 6000 మీటర్ల లోతుకు సబ్మెర్సిబుల్ ద్వారా పంపనున్నట్లు ప్రాజెక్టు డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సాంకేతికత అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ వద్ద మాత్రమే ఉంది. సముద్రంలో ఖనిజాలు, ఇంధనం, జీవ వైవిధ్యం, వనరులు పుష్కలంగా ఉంటాయి. భారత్కు చాలా పొడవైన తీరరేఖ ఉన్న వనరులను అన్వేషించే పూర్తి సామర్థ్యం లేదు. ఈ నేపథ్యంలో సముద్రయాన్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.